హాయ్ అండి. మైదా పిండి, వంట సోడా ఏమీ లేకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితోటి మైసూర్ బోండాలు అయితే వేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్‌లోకి 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మూత పెట్టేసి అలాగే 10 నిమిషాలు వదిలేయాలి. మూత తీసేసి ఒక ఈనో ప్యాకెట్, 1 స్పూన్ వాటర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చేతితోటి బాగా కలిపేసేసుకోవాలి. మీకు ఏమన్నా పిండి లూజ్ అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసేసుకొని కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీళ్ళు చూపించిన విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైసర్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్లోనే ఒక్కొక్క బోండా అయితే వీడియో చూపించిన విధంగా వేసుకోండి. బోండాలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి బోండాలన్నీ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. బోండాలను ఫ్రై అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండి బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.